సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు క్రింది వానిలో. పిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది ఎవరు క్రింది వానిలో? గెసెల్ రూపొందించారు. గెసెల్. తరాయి ప్రశ్న. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. సాధికారత్వ పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. తరాయి ప్రశ్న. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. సహకార క్రీడ 3 లేదా 4 సంవత్సరాల వయసులో. తరాయి ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన లోపం కనబడే దశ క్రింది వానిలో. పూర్వ ప్రచాలక దశ. తరాయి ప్రశ్న. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందు ఉప పరీక్ష కానిది క్రింది వానిలో. వస్తు సామఖ్య అనేది. మిగిలిన కూడా సరైనవి. శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనం, సంఖ్యా సామర్థ్యం. తరాయి ప్రశ్న. ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? విస్థాపనం. ఒకరి మీద కోపాన్ని మరొకరిపై చూపించడం. తరాయి ప్రశ్న. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. 2 ఇష్టమైనవే కాబట్టి ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. ఉపగమ సంఘర్షణ. 2 ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి ఎంపిక చేయాలి. తరాయి ప్రశ్న. ఈ క్రింది వారిలో రూప సిద్ధాంత వేత్త. హిప్పోక్రటస్. తరాయి ప్రశ్న. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం క్రింది వానిలో. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏదంటే స్వతంత్ర చరం. తరాయి ప్రశ్న. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు క్రింది వానిలో. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని రూబిన్ వివరించారు. రూబిన్. తరాయి ప్రశ్న. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో. గాల్టన్ రచించారు. గాల్టన్. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. తరాయి ప్రశ్న. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడము అనేది నిర్నిబంధిత ఉద్దీపన. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. తరాయి ప్రశ్న. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినది. బోబోడాల్ అధ్యయనం అనేది బంధూరా సిద్ధాంతానికి సంబంధించింది. తరాయి ప్రశ్న. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది క్రింది వానిలో. పోల్చడం అనేది. తరాయి ప్రశ్న. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది. తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. సంగీతానికి సంబంధించినవి కాబట్టి. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది? ఉచ్చారణ. మానసిక చలనాత్మక రంగానికి చెందింది. తరాయి ప్రశ్న. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. తరాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది? పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏదంటే కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది. కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష కాదనమాట. తరాయి ప్రశ్న. మస్తిష్క పక్షవాతము అనేది
మస్తిష్క పక్షవాతము అనేది చలన వైకల్యం. తర్వాత ప్రశ్న, నిర్దేశిత మంత్రణ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. నిర్దేశిత మంత్రణ గురించి. థర్డ్ ఆప్షన్ రాంగ్. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడని ఇచ్చింది రాంగ్ ఆన్సర్. మిగిలిన కూడా సరైనవి. నిర్దేశిత మంత్రణాన్ని సమస్య కేంద్రీకృత మంత్రణని కూడా అంటారు. ఇది కరెక్టే. విధంగా మంత్రణకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు నిర్దేశిత మంత్రణంలో. అదేవిధంగా సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం కూడా ఉండదు. ఇది కూడా కరెక్టే నిర్దేశిత మంత్రణంలో. తర్వాత ప్రశ్న, నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్దేశిత నాయకత్వంలో. తర్వాత ప్రశ్న, 1 టెరాబైట్ దీనికి సమానం. 1 టెరాబైట్ అనేది 1024 గిగాబైట్స్కి సమానం. తర్వాత ప్రశ్న, వైరస్ పూర్తి రూపం. కంప్యూటర్ సంబంధించి. విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల యొక్క శాతం 75%. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం వారానికి 4 నుంచి 6 గంటలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిదేది? టెక్స్ట్ బుక్స్ లేవు అన్నమాట. టాయిలెట్స్, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ప్రశ్న, స్వయం అనే ఎంఓసి ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు? ఏఐసిటిఈ మరియు ఎంహెచ్ఆర్డి. తరగతిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధన చేసింది ఎవరు? బామ్ రిండ్ మరియు బ్లాక్ పరిశోధన చేశారు. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడి విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యాసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం అనేది వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం ఏమిటి? విద్యార్థి సాధన అనేది పరతంత్ర చరం. తర్వాత ప్రశ్న, పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వానిలో? ఇంపార్టెంట్. శ్రమశీలత న్యూనత. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో శాబ్దిక పరీక్ష ఏది? శాబ్దిక పరీక్ష. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష. తర్వాత ప్రశ్న, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది ఎవరు క్రింది వానిలో? క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను గట్మన్ రూపొందించారు. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను. తర్వాత ప్రశ్న, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతను సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? పరిహారం. తర్వాత ప్రశ్న, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం ఎదుర్కొంటున్న సంఘర్షణ. రెండూ ఇష్టం లేవు కాబట్టి పరిహార సంఘర్షణ ఎదుర్కొంటుంది. తర్వాత ప్రశ్న, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించింది ఎవరు క్రింది వానిలో? చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించింది ఎవరు? స్టీఫెన్ కోరే అన్వయించారు. స్టీఫెన్ కోరే. తర్వాత ప్రశ్న, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని మాస్లో ప్రతిపాదించారు. మాస్లో.
తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం. తర్వాత ప్రశ్న విజయ్ ఏ విషయానైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ యొక్క స్మృతి క్రియాత్మక స్మృతి. రిపీటెడ్ క్వశ్చన్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. పరికరాత్మక నిబంధన. తర్వాత ప్రశ్న సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు క్రింది వానిలో? బందూరా. తర్వాత ప్రశ్న వైగాట్స్కీ ప్రకారం ఈ క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన. తర్వాత ప్రశ్న అభ్యాసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వానిలో? చార్లెస్ జెడ్ ప్రతిపాదించారు సామాన్యీకరణ సిద్ధాంతాన్ని. తర్వాత ప్రశ్న అభ్యాసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. తర్వాత ప్రశ్న సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ. తర్వాత ప్రశ్న ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరి క్రింది వానిలో? ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ ప్రతిపాదించారు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని. తర్వాత ప్రశ్న డిస్గ్రాఫియా అనేది రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో ఇన్పుట్ డివైజ్ ఏది? సెన్సార్. తర్వాత ప్రశ్న LAN విస్తరణ రూపం లోకల్ ఏరియా నెట్వర్క్. తర్వాత ప్రశ్న RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% కేటాయించాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? 2 గంటలు వారానికి. తర్వాత ప్రశ్న అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2025 అని సాధించలేదు. తర్వాత ప్రశ్న దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఇది ఈ స్కీమ్ దేనికి సంబంధించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. 2017. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.